నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలయ్యి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నప్పటికీ మరి కూటమిలో కూడా కొంత బలహీనతలు ఉన్నాయి. కొద్దిగా వ్యతిరేకత కూడా శ్రేణుల్లో ఉన్నమాట వాస్తవం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఆయనకి కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని బలాలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ వీడియో కొంతమంది శ్రేణుల మనోభావాలకి ఇబ్బంది కలిగించినప్పటికీ గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో ఇప్పటికీ ఉన్న బలహీనతలేంటి, బలాలేంటి, జగన్ రెడ్డి గారు మరి ఇప్పటికీ ఆయనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అంటే సాఫ్ట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఏ విధంగా ఉన్నాయి, బలాలు బలహీనతలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల్ని చాలా హింసించారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పటికీ మాఫీ చేస్తా ఉన్నారు, చేయలేదు. మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకుల్ని అరెస్టులు, దర్యాప్తు పేరుతో సాగదీస్తున్నారు, కానీ వాళ్ళకి తగిన శిక్షలు ఆశించిన స్థాయిలో పడే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద కొంత అసంతృప్తి ఉంది. ఇవి 2 ఎగ్జాంపుల్స్. సో ఇటువంటి అనేక గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకొని రియలిస్టిక్గా ఈ వీడియోలో పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. 2024 ఎలక్షన్ రిజల్ట్స్ చూసి గేమ్ అయిపోయింది అని అనుకుంటే పొరపాటే. అసలైన మైండ్ గేమ్ మొదలైందే ఇప్పుడు. ఒకవైపు రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, మరొక వైపు కేవలం 11 సీట్లతో ఘోర పరాజయాన్ని సవిచూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ప్రశ్న ఏంటంటే 40 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటివ్ పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ పడిపోతుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి 11 సీట్లకే పడిపోయినటువంటి జగన్లో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్, ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది? అసలు గ్రౌండ్ లెవెల్లో ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి? లైఫ్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో పక్కా డేటా బేస్డ్ పొలిటికల్ పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే రియలిస్టిక్గా ఏం జరుగుతుందనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్, బలాలు బలహీనతలు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మనం అనుకున్న విధంగా ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బలహీనత అని చెప్పవలసి వస్తే అడ్మినిస్ట్రేషన్ పై పట్టు సడలటం. ఎస్, మీరు విన్నది నిజమే. ద బ్యూరోక్రసీ క్రైసిస్ అనేది వాస్తవం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వణికిపోయేవారు గతంలో. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? రియలిస్టిక్గా ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఇంధన పొదుపు, మరి దాంతోపాటుగా సచివాలయ సమీక్షల్లో కొంతమంది కీలకమైన సెక్రటరీస్, ఐఏఎస్లు కనీసం ప్రిపేర్ అవ్వకుండా, నోట్స్ కూడా లేకుండా వచ్చారు. కొందరైతే డుమ్మా కొట్టేశారు, అటెండ్ కూడా కాలేదు. ఈ రీసెంట్గా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్ కూడా అయ్యారు. స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినా కూడా బ్యూరోక్రసీలో చలనం రావట్లేదు. ఇది రియల్గా ఇటీవల జరిగిన సందర్భం. 1995 నాటి కఠినమైన చంద్రబాబు ఇక్కడ కనిపించట్లేదు. సిస్టంపై పొట్టు సడలిపోవటానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి నాకు అనిపించింది. ఇక సెకండ్ పాయింట్, గ్రౌండ్ లెవెల్లో అవినీతి, ఎమ్మెల్యేల సిండికేట్ల భాగోతం, గ్రూపు లొల్లి కంటిన్యూ అవుతుంది. 2014-19 మధ్య జన్మభూమి కమిటీల వల్ల తెలుగుదేశం పార్టీ ఎంత నష్టపోయిందో మనందరికీ తెలుసు. అప్పటి నుంచి భారీగా నష్టపోయింది ఆ విషయంలో. కానీ ఇప్పుడు కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు అంతకంటే దారుణంగా కమిషన్లకు పాల్పడుతున్నారు అన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య సీరియస్ అయ్యారు. అంటే ఇసుక మైనింగ్ కానీ, లిక్కర్ సిండికేట్లు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్స్లో ఓపెన్గా లంచాలు తీసుకోవడం కానీ, 20 లక్షల వరకు డిమాండ్ చేశారని ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి వార్తలు మనకి వెలుగులోకి. నిజంగా మాట్లాడుకోవాలా, బాబు గారు ఇంటర్నల్ సర్వేస్ చేసి గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తున్నా కూడా, వార్నింగులు ఇస్తున్నా కూడా లీడర్స్లో మార్పు రాలేదు
అని పార్టీ వర్గాలే చెబుతున్న మాట. దీనికి తోడుగా గ్రూపుల లొల్లి ఎక్కువైపోయింది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మనం చూసినట్టయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా కన్నబాబు వర్గం అసమ్మతి గళం విప్పుతూనే ఉంది. తమను పట్టించుకోవట్లేదని, వైసీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తున్నారని చెప్పి వారికే కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆహ్వానాలు కూడా వారికే అందుతున్నాయి అని చెప్పేసి ప్రధానమైన అలిగేషన్స్, ఆరోపణలు చేస్తూ ఇక్కడ 2 వర్గ పోరాటాలు జరుగుతున్నాయి. ఇక రెండో పాయింట్, పొద్దుటూరు నియోజకవర్గం ఒకటి తీసుకున్నట్టయితే ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత వైరం అక్కడ ఏర్పడింది. 2 వర్గాలు ఇటీవల బాహాబాహికి దిగటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం పడుతుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కంప్లైంట్స్, ఈ కథ నడుస్తూనే ఉంది. థర్డ్ మనం చూసుకున్నట్టయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యేకు మధ్యలో వైరం అసలు పొసగట్లేదని వార్త వస్తూ ఉంది. ఇక ఫోర్త్ పాయింట్, గుంటూరు జిల్లా తీసుకుందాం. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఈ మధ్య రెగ్యులర్గా న్యూస్ వస్తూ ఉంది. నేతలు ఒకరిపై ఒకరి నాయకత్వానికి ఫిర్యాదు చేసుకుంటున్న సందర్భం చూసాం. ఇక ఫిఫ్త్ పాయింట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విశాఖ జిల్లాలో మాజీ మంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గం పార్టీ నాయకత్వం ఎదుట పంచాయతీ పెట్టడం కూడా ఇటీవల జరిగింది. అదొక పెద్ద చర్చనీయాంశమైంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్లో గ్రూప్ లొల్లి ఎక్కువైంది అనేది వాస్తవం. ఇక బలహీనత 3, బీజేపీని భుజాన మోయటం. పబ్లిక్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజీ పడటం వేరు, దాన్ని తప్పు పట్టడంలా. కానీ వారి తప్పులను కూడా నెత్తిన వేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రశ్న వినిపిస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంధన ధరల నియంత్రణపై మోడీ గారు పొదుపు సూత్రాలు అని కొన్ని సూత్రాలు ప్రకటించారు. మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆ సూత్రాలని వంట పట్టుకొని విజయవాడ బ్రిడ్జిపై సైకిల్ తొక్కుంటూ అసెంబ్లీకి రావటం లాంటి విజువల్స్ పబ్లిక్ లో బాగా ప్రచారం చేశారు. కానీ అది హైప్ ఇవ్వలేదు. ఎందుకంటే పెట్రోల్ రేటు తగ్గించే ప్రయత్నం చేయాలి, కానీ సైకిళ్ల మీద వెళ్ళటం అనేది మంచి సందేశం కాదు. ప్రజలు ఆశించింది ఏంటంటే పెట్రోల్ ధరలు తగ్గించాలా, పెంచకూడదు, అది ఆశిస్తారు. కానీ ఈ సైకిళ్ళ మీద తిరగటం అనేది పెద్దగా హైప్ చేసి మైలేజ్ ఇచ్చేది అంశం అయితే కానే కాదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి చాలా స్ట్రాంగ్ కోర్ స్ట్రెంత్స్ కూడా ఉన్నాయి. వాస్తవంగా ఆయన ఒకే ఒక విషనరీ వల్ల, ఆయన విషన్ వల్ల, గ్లోబల్ బ్రాండింగ్ వల్ల అమరావతి నిర్మాణం కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ హబ్స్ తీసుకురావటంలో కావచ్చు, ఆయన స్పీడ్ ఇప్పటికీ అద్భుతం అని చెప్పవచ్చు, అందులో అనుమానమే లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ లీడర్స్ అవినీతి ఈ విజన్ని కప్పేస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలా. రెండో అంశం స్ట్రెంత్ చూసినట్టయితే వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం గట్టిగా చేయటం, ఆ పార్టీ అంటేనే అరాచకం, విధ్వంసం అని ప్రొజెక్ట్ చేయటంలో టీడీపీ విజయం సాధించింది. ఇది ఒక వ్యూహాత్మకమైన ప్రచారంగా మనం తీసుకోవాలా. సాధారణంగా జనాలు, ఎవరైనా ప్రజలు, ఓటర్సు శాంతి భద్రతలను కోరుకుంటారు, కానీ విధ్వంసాన్ని, అరాచకాన్ని కోరుకోరు. అలాంటిది ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, అకృత్యాలు అని ప్రచారం చేస్తూ న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజల్ని, మరి విద్యావంతుల్ని, యువతని, అంతేకాకుండా పూర్తిగా ఇటువంటి చాలామంది సెగ్మెంట్స్ని ఆకట్టుకునే విధంగా ఒక స్ట్రాటజిక్గా టీడీపీ వైసీపీ మీద గొడ్డలి పార్టీ అనేది సక్సెస్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా. వైసీపీ అంటే రక్తపాతమని, హత్య రాజకీయాలని, నేరస్తుల పార్టీ అని ప్రచారం చేయటంలో టీడీపీ ముందుంది. అది వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. దాన్ని తట్టుకోవటం కూడా ఏం చేయాలో అర్థం కాని అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మరి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏంటి బలాలేంటి, బలహీనతలేంటి, ఒకసారి మనం రియలిస్టిక్గా ఆలోచించినట్టయితే విత్ ఎగ్జాంపుల్స్, చెక్కు చెదరనటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఉంది. 29% స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వంపై చిన్న అసంతృప్తి వచ్చినా కూడా టీడీపీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహతో ఇళ్ల వరకే పరిమితం అవుతారు అనేది ఒక రియలిస్టిక్ న్యూస్. లేదా ఓటింగ్కి దూరంగా ఉంటారు. కానీ మీరు గమనించినట్టయితే వైసీపీ క్యాడర్ సైకాలజీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. జగన్ రెడ్డి గారు 11 సీట్లకి పడిపోయినా ఆయన్ని నమ్మిన హార్డ్ కోర్ క్యాడర్ మరియు ఓట్ బ్యాంక్ 29% వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా తగ్గి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది అన్నమాట వాస్తవం. లీడర్లు పార్టీలు మారినా ఓటర్లు మాత్రం జగన్ వెంటే ఉన్నారు అనేది ఒక భావం వినిపిస్తూ ఉంది.
ఇక జగన్ రెడ్డి గారికి బలం ఒకసారి మనం చూసినట్టయితే ఢిల్లీ లైన్ అండ్ నేషనల్ నెట్వర్క్ సీక్రెట్ సీల్డ్ అనొచ్చు. పబ్లిక్ మీటింగ్స్లో జగన్ మాట్లాడే కొన్ని మాటలు అపహాస్యం పాలవుతున్నప్పటికీ తెర వెనుక ఆయన గేమ్ వేరేగా ఉంది. ఎస్, ఇటీవల ప్రముఖ విశ్లేషకులుగా చెప్పబడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జగన్ కు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం లేదా సపోర్ట్ ఇంకా బలంగా ఉందనేది వాస్తవం. అటు బీజేపీతో ఫ్రెండ్లీగా ఉంటూనే ఇటు కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ తోనూ టచ్ లో ఉన్నారు అన్న వార్త కూడా వ్యూహాత్మకంగా మూవ్ అవుతున్నారు అనేది కూడా తెలియవస్తా ఉంది. ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా పక్క రాష్ట్రాల సీఎంలతో అంటే తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ వ్యూహాలు రచిస్తున్నారు వ్యూహాత్మకంగా అనేది వాస్తవం. ఇంకా జగన్ రెడ్డి గారి ఇంకొక పాయింట్ చూసినట్టయితే బ్యూరోక్రసీలో పెరుగుతున్నటువంటి అనుకూలత, ఈ విషయం టీడీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు పాలనలో టార్గెట్స్ రీచ్ అవ్వలేక తీవ్ర ఒత్తిళ్లకు ఎదురవుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా జగన్ క్యాంపు వైపు చూస్తున్నారు అనేది వాస్తవం. జగన్ ప్రభుత్వంలో తమకు దక్కినటువంటి ఫ్రీడమ్ లేదా లూప్ హోల్స్ లేదా సపోర్ట్ లేదా అనుకూలత దోచుకోవడానికి కూటమి ప్రభుత్వంలో లేకపోవడంతో ఈ బ్యూరోక్రాట్స్ అంతా కూడా మళ్ళీ జగన్ వైపు చూస్తున్నారు. ఇంటర్నల్గా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇదే మాట చాలామంది ఈ మధ్యకాలంలో ప్రస్తావించిన మాట వాస్తవం. ఇక జగన్ రెడ్డి గారి కోర్ వీక్నెస్ మనం ఒకసారి గమనించినట్టయితే అతి పెద్ద బలహీనత ఏంటంటే కమ్యూనికేషన్ బ్లండర్స్. ప్రెస్ మీట్ పేరుతో మంత్లీ గంటలు మాట్లాడటం, అంటే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం, క్రెడిట్ చోరీ లాంటి పదాలతో పబ్లిక్లో అభాసు పాలవటం అనేది భారీ వీక్నెస్గా చెప్పవచ్చు. అయితే రేపు పొద్దున కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఏపీలో మూడో ఆల్టర్నేట్ థర్డ్ ఆప్షన్ లేకపోవటం వల్ల ఆ అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా జగన్ రెడ్డి లేదా ఆ పార్టీకి దక్కే అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ పాయింట్ మనం వచ్చినట్టయితే పవర్ ప్యాక్డ్ ఎండింగ్. సో ఇది ఏపీ పాలిటిక్స్లో అసలైన గ్రౌండ్ రియాలిటీ. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది, కానీ అడ్మినిస్ట్రేషన్పై కంట్రోల్ తప్పుతుంది అని చెప్పవచ్చు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో జగన్ రెడ్డి గారికి సీట్లు లేవు, కానీ వ్యూహాత్మకంగా రీఎంట్రీకి తెర వెనుక బలగాలను సిద్ధం చేసుకుంటున్నారు అనేది అర్థమవుతోంది. పెర్ఫార్మెన్స్లో బాబు గారు ఏమాత్రం అలసత్వం వహించినా ఆ బలహీనతలే జగన్ రెడ్డి గారికి కొండంత బలంగా మారే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పవచ్చు. ఇందులో సందేహం లేదు, అనుమానం లేదు. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న ఈ వస్తున్న న్యూస్ నేపథ్యంలో ఈ ఇద్దరి లీడర్ల పెర్ఫార్మెన్స్పై, వారి బలహీనతలపై నాకు అనిపించిన కొన్ని విషయాలను ఇక్కడ తీసుకొని మీకు వివరించే ప్రయత్నం చేశాను. మరి బాబు గారు ఎక్కడ మారాలి, జగన్ రెడ్డి గారి గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా వ్యూహం అనే అంశాలని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను ప్రస్తావించిన అన్నీ కూడా రియలిస్టిక్గా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో ఉన్న ఫీల్ కావచ్చు. బ్యూరోక్రాట్స్ జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, చాలా అంశాల్లో పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు అని టీడీపీ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్న సందర్భం. సో ఇవన్నీ అంశాలను బేస్ చేసుకొని బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి మరి కొంత అలర్ట్గా ఉండాలి అనేది నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. కొంత జాగ్రత్త వహిస్తూ, అసంతృప్తిని తగ్గిస్తూ, బలహీనతల్ని బలాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.